ఈ రోజున స్వర్గీయ రామ్మూర్తి నాయుడు గారు చనిపోయిన సందర్భంగా జిల్లా ఆఫీసులో అతనికి నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి ఎమ్మెల్యేగా సేవలు చేసినటువంటి స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మరి మా స్వయాన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తమ్ముడైనటువంటి రామ్మూర్తి నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఇలా విచారకరంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధలో ఉన్నారు. ఈ రోజున రామ్మూర్తి నాయుడు గారు వారి కుటుంబం అందరూ కూడా శోక సముద్రంలో ఉంది కాబట్టి వాళ్ళకి మేమందరం కూడా వాళ్ళకి ఆత్మ శాంతి కలగాలని రామ్మూర్తి నాయుడు గారికి మేమందరం కూడా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సోదరులు, మాజీ ఎమ్మెల్యే చంద్రగిరి నియోజకవర్గము కీర్తిశేషులు నారా రామ్మూర్తి నాయుడు గారి యొక్క మరణము చాలా బాధాకరము. మరి వారు 1994 నుండి 99 వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి చంద్రగిరి నియోజకవర్గంలోనూ, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సోదరులు అవటం వలన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామందికి సహకారం అందించినటువంటి వ్యక్తి. మరి ఈరోజు వారి మరణాన్ని చాలా బాధాకరంగా చూస్తూ మరి ఏదైతే వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున సానుభూతి తెలియజేస్తూ, ముఖ్యంగా వారి కుమారులైనటువంటి సినిమా యాక్టరు నారా రోహిత్ గారికి, మరి వారి సోదరులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. రామ్మూర్తి నాయుడు గారి మరణం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ శోకతప్త హృదయంలో ముంచేసింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సోదరులు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ రాష్ట్రంలో నారా రామ్మూర్తి నాయుడు గారి మరణానికి అశ్రు నివాళులు అర్పిస్తూ ఈరోజు జిల్లా ఆఫీసులో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు జిల్లా బీసీ విభాగం తరఫున కూడా వారి కుటుంబ సభ్యులందరికీ వారి ఆత్మకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియజేస్తాం.